కడప జిల్లా పులివెందుల రూరల్ సిఐ ఎన్వి రమణ మరో వివాదంలో చిక్కుకున్నారు. సింహాద్రిపురం పిఎస్లో ఎస్ఐ అనిల్ కుమార్తో కలిసి లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డారు. పులివెందుల పట్టణం మైత్రి లేఅవుట్లోని తన ఇంటి నుంచి విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను 2 సంచుల్లో హోంగార్డ్తో తరలించే ప్రయత్నం చేశారు సిఐ ఎన్వి రమణ. అయితే హోంగార్డ్ ఇంటికి తనిఖీ ఏసీపీ అధికారులు రావడంతో హోంగార్డ్ డాక్యుమెంట్స్ అక్కడే వేసి పరారయ్యారు. డాక్యుమెంట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటి విలువ లెక్కగడుతున్నారు. సిఐకి చెందిన 2 ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక్కడ మేము బండ్ల వ్యాపారం కొనిస్తుంటాను. 5,000 కమిషన్ తీసుకుంటాను అమ్మిన వ్యక్తి దగ్గర, కొన్న వ్యక్తి దగ్గర. ఈ క్రమంలో అనంతపురం దానికి వ్యాపారస్తులకి బండి అమ్మాము. అమ్మిన తీసుకుపోయిన అతను బీహార్ వాళ్ళకి అమ్మినాడు. వాళ్ళు పోయి దొంగతనాలు చేసినారట. మాకైతే అంత తెలియదు. ఎస్ఐ సార్ ఫస్ట్ ఓనర్ని పిలుచుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అంతా సింహాద్రిపురం పిఎస్కి తీసుకొచ్చారు. ఈడ వచ్చేసి మీ మీద రిమాండ్ పంపిస్తాము, కేసు పెద్దది, మీరు ఆర్టీకి మోసం చేశారు, ట్రాన్స్ఫర్ చేసి కదా బండి మళ్ళా అంటే దీంట్లో వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఇచ్చాము, ఎన్ఓసీకి టైం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసి సమయం పట్టింది. ఈ క్రమంలో ఇదంతా జరిగింది. అతను బెదిరిస్తేనే అమౌంట్ డిమాండ్ చేశాడు. మొత్తం 7 లక్షలు అడిగితే దాంట్లో 5 మంది ఉన్నాము. వాళ్ళు మొత్తం వచ్చినాము. ఆ చివరి వ్యక్తికి 2 లక్షలు, మాకు 2 లక్షల ఒప్పందం. అనంతపురం టౌన్కు చెందినటువంటి బ్రహ్మం అనే వ్యక్తి వెంకట బాలాజీ అనే ఆటో కన్సల్టెన్సీని నడుపుతూ ఉంటాడు. ఈయన గత డిసెంబర్ నెలలో 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక హోండా షైన్ బైక్ను ఆయన ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నటువంటి హోండా షైన్ బైక్ను బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తికి అన్ని డాక్యుమెంట్స్తో సహా కరెక్ట్గా విక్రయపత్రం రాసుకొని అన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన దిలీప్ అనే బీహార్ అనేది చెందినటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. అయితే ఆ వ్యక్తి దిలీప్ అనే వ్యక్తి పులివెందుల మరియు సింహాద్రిపురం ఏరియాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినాడని, అతను నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం అనే వ్యక్తి అమ్మినటువంటి బైక్ను ఇతను నేరంలో వాడినాడని చెప్పి సీసీ కెమెరాల్లో కనిపించిందని,